ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైమ్స్ వస్తాయి, అరెస్టులు ఉంటాయి. అక్కడి నుంచి లాయర్స్ రావడం, ఆర్గ్యూ చేయడం, ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా 24 గంటలు 45 గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటనలు చూశాను. ఎప్పుడూ నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటే కాదు, అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాను. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎటు జరిగాయో మీకు అందరికీ గుర్తుంది. చాలా భయంకరంగా నామినేషన్ వేయడానికే వీలు లేదు. అక్కడి నుంచి ప్రారంభమైంది. బెదిరిస్తారు, భయపెడతారు, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడి నుంచి నామినేషన్ చేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు. ఏ నామినేషన్ మీరు ఒకవేళ అన్ని తాపుకొని నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు చేస్తారు. ఒకవేళ పోటీ చేసి ఒకటి మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకుని గెలిచిన దాన్ని కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు. కడాని ఎలక్షన్ కమిషన్కే దిక్కు లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు. అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే, బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి. ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలు ఉన్నాం, దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు. అందుకే నేను ఒకటే స్లోగన్ ఇచ్చా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే స్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది. ప్రజాగళం మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో అనుమానం లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం. మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు. ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చబోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేశారు, ఇంకా డేట్స్ చూడలేదు. ఇప్పుడు వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు. ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు. గెలవడం 100% గెలిచేది ఎన్డీఏ. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 400+ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం. అది జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో సునాయాసంగా అభివృద్ధి అవుతుంది. ఏదైతే కోల్పోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే రోజులు తొందరలోనే ప్రారంభమవుతాయి.